హాయ్ అందరికి, నేను మీ జావేద్. ఈ రోజు ఎపిసోడ్ లో నిన్న మాట్లాడుకున్నట్టే దిస్ ఇస్ ఫిఫ్త్ వీక్. ఈ ఫిఫ్త్ వీక్ లో సాటర్డే సండే లోపల ఆర్ సాటర్డే సండే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వరుసపెట్టి లోపలికి రావడానికి బిగ్ బాస్ పెద్ద టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ఎవిక్షన్ రిలేటెడ్. ఇదే టాస్క్ సిమిలర్లీ మనం లాస్ట్ సీజన్ లో కూడా చూసాము. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ముందు ఇలాంటి ఒక ఎవిక్షన్ రిలేటెడ్ టాస్క్ కూడా పెట్టారు. సేమ్ యాస్టీస్ అదే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, సో యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ అప్పుడు కూడా లాస్ట్ సీజన్ లో కూడా డేంజర్ జోన్ ఐ మీన్ నామినేషన్స్ లో ఇలాగే 10 మెంబర్స్ ఉన్నారు. ఈసారి కూడా ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు, ఎగ్జాక్ట్లీ 10 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 10 మెంబర్స్ ని ఒక డేంజర్ జోన్ లో నెట్టేశారు. అండ్ ఆల్సో ఈ రోజు నుంచి టెనాంట్స్ హౌస్ ని ఎత్తి పక్కన వేశారు. అందరూ ఇప్పుడు హౌస్ లోనే ఉంటారు. ఇప్పుడు టెనాంట్స్ లేరు, ఓనర్స్ లేరు. సో అందరు ఇప్పుడు కెప్టెన్ అండ్ ఇమాన్యుల్, నామినేషన్ నుంచి సేవ్ అయిన ఇమాన్యుల్, కెప్టెన్, వీళ్ళిద్దరు తప్ప అందరు డేంజర్ జోన్ లో వచ్చేసారు. సో వీళ్ళు ఎవిక్షన్ నుంచి సేవ్ అవ్వాలి అంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో ఎక్కువ స్కోర్ చేయాలి, ఎక్కువ పర్సంటేజ్ స్కోర్ ఇస్తున్నారు వీళ్ళకి. స్కోర్ అనేది ఎక్కువ తెచ్చుకోవాలి. అలా జరిగే ఈ క్రమంలో స్పెసిఫిక్ గా ఈ రోజు ఫస్ట్ టాస్క్ కూడా పెట్టారు. ఆ టాస్క్ రిలేటెడ్ గా ఇద్దరిద్దరు టీమ్స్ గా డివైడ్ అవ్వాలి. సో యాక్చువల్గా దాంట్లో భాగంగా అందరూ ఇద్దరిద్దరుగా టీమ్స్ అనేది డివైడ్ అయిపోయారు. ఇక్కడ సుమన్ అండ్ శ్రీజ చూస్తే చాలా వీక్ అనిపిస్తుంది. యాక్చువల్గా అందరిలో కన్నా 5 టీమ్స్లో వీళ్ళే కొంచెం వీక్. సో దాంట్లో కారణంగానే ఫస్ట్ పెట్టిన టాస్క్, ఇసుక మోసే టాస్క్లో సుమన్ శెట్టి గారు ఫస్టే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ సంజన గారిని చాలా మెచ్చుకోవాలి. సంజన గారిని ఎందుకు మెచ్చుకోవాలంటే, ఆమె ఈరోజు 2 టాస్కుల్లో పెట్టిన ఎఫెక్ట్స్ చూస్తే షీ విల్ బి ఇన్ ది టాప్ 5 అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఆమె సంజన 2.1 ఈ రోజు నుంచే మనం చూడబోతున్నాం. యాక్చువల్గా ఆమె బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నాగార్జున గారు స్పెసిఫిక్గా చెప్పారు, ఇంకా ఇలాంటివి దొంగతనాలు, ప్రాంక్స్ అనేది స్పెసిఫిక్గా చేయకూడదు అని చెప్పేసి ఆమె అప్పటి నుంచి కొంచెం చేంజ్ అయిపోయారు కంప్లీట్లీ. టాస్క్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆమెలోని కామెడీనెస్ని పక్కన పెట్టేసి ఫైర్ని బయటికి తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో ఈ జరిగే ఎవిక్షన్ లో కూడా ఫైర్ స్టామ్ అనేది ఈ డేంజర్ జోన్ ఉన్న వాళ్ళ మీద పడిపోతుంది. ఆ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళ మీద పడే ఫైర్ స్టామ్ కి ఆపోజిట్ గా ఒక ఫైర్ సంజన గారు వెళ్తున్నారు అని అనిపించింది. యాక్చువల్గా ఈ రోజు ఎపిసోడ్ చూస్తే దాంట్లోనే కారణంగా ఫస్ట్ జరిగిన టాస్క్ లో ఆమె 4th ప్లేస్ పెట్టడం, సెకండ్ జరిగిన టాస్క్, దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఫస్ట్ జరిగిన టాస్క్ ఏం మాట్లాడుకోవాలంటే, ఇక్కడ సంచాలక్ యాజ్ ఇమాన్యుల్ అండ్ రాము వీళ్ళిద్దరు ఫస్ట్ టాస్క్ లో బాగా చేశారు. ఇమాన్యుల్ గారు వెల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సంచాలక్ అని అనిపించింది. ఎస్పెషల్లీ ఎందుకంటే అక్కడ చేతులతో ఆ ట్రాలీ ఉంది, ఒకవైపు ఇసుక వేస్తారు, ఒకవైపు దాన్ని బ్యాలెన్స్ చేయాలి నెడుతూ. దీంట్లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ టీం అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ ట్రాలీ పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళకి అంటే ఎవరు త్వరగా డ్రాప్ అవ్వాలో వాళ్ళ మీద ఇసుకేస్తూ ఉంటారు వెయిట్ పెంచడానికి. సో అదే క్రమంలో లాస్ట్ ఫైనల్లో చూస్తే సంజన గారు ఎలిమినేట్ అంటున్నాను, దాని నుంచి డ్రాప్ అయిపోయారు, గేమ్ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత సుమన్ శెట్టి ఫస్ట్ వచ్చేసాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు భరణి, డెమాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ని అంటే స్పెసిఫిక్గా సంచాలక్ చెప్పినట్టు వినలేదు. యాక్చువల్గా అది కళ్ళకు కనబడుతుంది. సో భరణి గారు అండ్ డిమాండ్ పవన్ పర్ఫెక్ట్గా ఆడారు అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ 3 హ్యాండ్స్ పెట్టిన వేరియేషన్ చూస్తే పవన్ కళ్యాణ్ లిటరల్లీ బాడీ వెయిట్ మొత్తం హ్యాండ్స్ మీదతో దాన్ని బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. సో ఇక్కడ దాన్ని త్వరగా గమనించిన ఇమాన్యుల్ యాజ్ ఎ సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకొని పవన్ కళ్యాణ్ని తీసేశారు. సో పవన్ కళ్యాణ్ విల్ బి ద థర్డ్ ప్లేస్. సో ఇక్కడ సంచాలక్గా ఇమాన్యుల్ అండ్ రాము చాలా కరెక్ట్గా తీసుకున్నారు. సో దానివల్ల డిమాండ్ పవన్ ఫస్ట్ వచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి భర్ని గారు వచ్చారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం మేబీ అత్య ఉత్సాహం అంటారు కదా, అత్య ఉత్సాహం. సో దాని ప్రకారంగా చూస్తే ఆయన బాడీ వెయిట్ మొత్తం దాని మీద వేశాడు. సో ఎంత బాడీ వెయిట్ వేశాడో దానికే ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఆయన గేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది యాజ్ ఎ థర్డ్ కాంపిటీటర్గా. సో ఆ టాస్క్లో ఫైనల్గా డిమాండ్ పవన్ విన్ అయ్యాడు. తర్వాత సెకండ్ టాస్క్ పెట్టారు. ఇది అసలు సిసైన టాస్క్. ఈ టాస్క్లో
అంటే చాలా వరకు చూసే వాళ్ళకి కూడా స్టార్టింగ్ అర్థం కాలేదు, లాస్ట్ బిగ్ బాస్ చెప్పే వరకు ఎస్పెషల్లీ నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత స్పెసిఫిక్ అర్థమైంది. సో ఇలా ఆడాలి. సో యాక్చువల్గా వాళ్ళు ఫౌల్ చేశారు, అది కనబడుతుంది మనకి. సో బట్ ఇక్కడ బాక్స్లో వీళ్ళు నెయిల్స్ ఉన్న మాస్క్ పెట్టుకొని ఒక సపోర్టర్ కింద నుంచి వాళ్ళు ఫేస్ పెడతారు. సో దాంట్లో ఈ బెలూన్ని విత్ ఇన్ టైమ్ ఆఫ్ ఫ్రేమ్, ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు, 1 minute 1.5 minute. దీని లోపల ఊదేసి దాన్ని కట్టేసి పైనుంచి వదిలేయాలి. పైనుంచి జస్ట్ వదిలేయాలి అంతే, దాంట్లో చూసి సైడ్ వేయకూడదు. వదిలేసిన తర్వాత ఈ మాస్క్ పెట్టిన వ్యక్తి దానికి నీడిల్స్, ఆ నెయిల్స్ తగలకుండా దాన్ని ఊదుతూ కంట్రోల్ చేసుకోవాలి. ఊదుతూ కంట్రోల్ చేసుకుంటూ ఒక 5 minutes వరకు ఊదుతూ కంట్రోల్ చేసుకోవాలి. 5 minutes తర్వాత వెళ్ళి బెల్ కొట్టాలి. ఇక్కడ ఆల్మోస్ట్ సంజన గల్రాని అండ్ ఫ్లోరా సైని తప్ప అందరు ఫౌల్ ఆడారు. ఒకవైపు రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిన గేమ్ని, తర్వాత తనుజ అండ్ పవన్ కళ్యాణ్, తర్వాత శ్రీజ సుమన్ ఫాలో అయినట్టు నాకు అనిపించింది ఎస్పెషల్లీ. సో బెలూన్ అనేది నెయిల్స్ మీద పడకుండా సైడ్స్ కార్నర్లో వేసుకున్నారు. సో ఎంత ఫౌల్ గేమ్ ఆడారు. ఆల్మోస్ట్ ఇక్కడ రాము చెప్తానే ఉన్నాడు, రీతు మీది ఫౌల్ గేమ్, మీరు చేయబెట్టి వేస్తున్నారు అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ సంచాలకులకి కూడా గేమ్ అనేది సరిగ్గా అర్థం కాలేదండి. సో అందుకే ఈ గేమ్ని తీసేశారు, అసలు ఎత్తి పక్కన నెట్టారు. సో యాక్చువల్ ఎత్తి పక్కన నెట్టిన గేమ్లో చూస్తే ఈరోజు ఆ సెకండ్ టాస్క్లో కూడా సంజన కల్రాని అండ్ ఫ్లోరా సైని ఎక్సలెంట్గా బిగ్ బాస్ చెప్పినట్టు కరెక్ట్గా ఆడారు. ఆల్మోస్ట్ ఆమె సంజన గారు అయితే ఆ బెలూన్ని నెయిల్స్ మీద ఉంచి గాలితో ఊదుతూ 5 minutesని మళ్ళీ కౌంట్ చేసుకుంటూ మనసులో దాన్ని నిలబెట్టారు. సో సంజన ఈ గేమ్లో అత్యంత తెలివిని ఉపయోగించి ఆడినట్టు నాకు స్పెసిఫిక్గా అనిపించింది. ఎందుకంటే అంతమంది ఉన్న వాళ్ళతో గేమ్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది సంజన ఫ్లోరా మాత్రమే, ఎస్పెషల్లీ సంజన గారు. మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. తర్వాత భరణి గారు అండ్ దివ్య గారు చేశారు, కానీ భరణి గారు ఆ బెల్ ఊదటం టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2.5 minutes పైన తీసుకున్నారని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. సో వాళ్ళు అక్కడ ఫౌల్ చేసేసారు. సో ఇక్కడ ఎక్కువ మోతాదులో ఫౌల్ చేసింది వీళ్ళు ముగ్గురు, డెమాన్ పవన్, రీతు, తనుజ, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, శ్రీజ గారు. సో గేమ్ ప్లాన్ ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అండ్ ఆల్సో సంచాలకైన రాము ఇమాన్యుల్ కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే స్టార్టింగే ఫస్ట్ చెప్పేసేయాలి, ఒక టాస్క్లోకి దిగే ముందే మీరు ఇలా చేస్తే ఫౌల్, ఇలా చేస్తే తీసేస్తాను, బెలూన్ అనేది స్ట్రైట్గా నెయిల్స్ మీద వేయాలి, మీరు ఊదుతూ దాన్ని బ్యాలెన్స్ చేసి 5 minutes నిలబెట్టాలి, తర్వాత వెళ్ళి బెల్ కొట్టాలి. ఇది చెప్పలేకపోయారు. యాజ్ ఏ సంచాలక్ వాళ్ళకి గేమ్ ప్లాన్ అర్థం కానప్పుడు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ని వాళ్ళు డెఫినెట్లీ అడగాలి. అడిగిన వెంటనే బిగ్ బాస్ మళ్ళీ క్లియర్ చేస్తారు. ఎందుకంటే అది టాస్క్ కాబట్టి, ఎవిక్షన్ రిలేటెడ్ టాస్క్ కాబట్టి కంపల్సరీ బిగ్ బాస్ మళ్ళీ అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తారు. అది కూడా అర్థం కాకపోతే బుక్ అయినా పంపిస్తారు. సో యాజ్ ఎ సంచాలక్గా ఇమాన్యుల్, రాము పక్కా ఫెయిల్ అయిపోయారు. వీళ్ళ వల్ల గేమ్ ప్లాన్ చెడిపోయింది అని నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఫస్టే చెప్పుంటే వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడేవాళ్ళు కాదు కదా. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పలేదు, ఇంకా కంటెస్టెంట్స్ కూడా ఇంకా వాళ్ళ ఓన్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. సో ఫైనల్లీ వాళ్ళు గెలుచుకున్న మార్క్స్ సగం తీసేశారు ఆ స్కోర్లో. తర్వాత సంజన గల్రాని అండ్ ఫ్లోరా గారు యాక్చువల్గా దాంట్లో వాళ్ళే విన్ అయ్యారు. సో వాళ్ళ స్కోర్లో నుంచి ఏం తగ్గించలేదు. బట్ సంజన గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు, కష్టపడి ఆడి కూడా విన్ అవ్వలేదు, స్కోర్ తెచ్చుకోలేదు అని చెప్పేసి. సో ఓకే, ఇలా జరుగుతున్న ఈ క్రమంలో అసలు ఇన్ని వీక్స్ నుంచి ఆల్మోస్ట్ ఇది బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కమెడియన్స్ చాలా మంది వచ్చారు, జబర్దస్త్ షో నుంచినైనా యాక్చువల్ లేకపోతే కమెడియన్స్ అయినా చాలా మంది వచ్చారు. కానీ ఈ రోజు చేసిన హిల్లారియస్ ఏ ఎపిసోడ్లో కూడా చూడలేదు. అలాగా ఇమాన్యుల్ ఆ స్కోర్ బోర్డ్స్ చూసి ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత మన టీవీలో చెప్తారు కదా, ఈ కాలేజెస్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఆ కాలేజెస్కి ఇన్ని మార్క్స్, ఈ ర్యాంక్స్ వచ్చాయని చెప్పేసి. దాంట్లో అయితే పొట్ట పగిలేటట్టు నవ్వించారు ఇమాన్యుల్ గారు. సో ఇమాన్యుల్ గారు ఈ సీజన్లో చాలా చాలా జెన్యూన్ అనిపిస్తున్నారు నాకైతే, ఎస్పెషల్లీ మిగతా వాళ్ళతో పోల్చుకున్నా కూడా ఈయన చాలా జెన్యూన్ అనిపిస్తున్నారు. అండ్ ఆల్సో లాస్ట్ సీజన్లో ఇలానే జబర్దస్త్ నుంచి ఒకరు వచ్చారు. సో వాళ్ళు కూడా బాగానే చేశారు, కానీ ఇమాన్యుల్ ఇంకొంచెం ఎక్కువ అనిపించింది నాకు యాక్చువల్గా. సో అంత బాగా
ఆ కామెడీ కూడా చాలా జెన్యున్ కామెడీ లాగా అనిపించింది నాకు. చాలా బాగుంది ఇమాన్యుల్ గారు చేసింది. తర్వాత ఈ టాస్క్లు ఇలా పోతున్నాయి. ఈ టాస్కుల్లో ఎవరి స్కోర్ లీస్ట్లో ఉంటారో వాళ్ళని ఎవిక్ట్ చేస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వస్తాయి. ఇది ఏం జరిగినా ఫైనల్గా అనుకున్న బిగ్ బాస్ వాళ్ళు టాస్ పెట్టేశారు, ఇంకా పలానా వాళ్ళు రావాలని చెప్పేసి. సో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. సో వాళ్ళు గ్యారంటీ లోపలికి రావాల్సిందే, అది తప్పదు, అది కన్ఫర్మ్. సో ఈ టాస్క్లో ఎవరు లాస్ట్ వచ్చినా రాకపోయినా. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈసారి నామినేషన్స్లో 10 మంది ఉన్నారు. 10 మందిలో అందరూ ఆల్మోస్ట్ నామినేషన్స్ని ఫేస్ చేసిన వాళ్ళే, ప్రేక్షకుల మన్ననలు పొందిన వాళ్ళే దీంట్లో ఉన్నారు. సో అదే క్రమంలో ఈ రోజు వరకు పోలైన ఓట్స్ చూస్తే టాప్ ప్లేస్లో తనుజ ఉన్నారు, లీస్ట్లో దివ్య ఉన్నారు. సో టాప్ అనేది లీస్ట్ అనేది స్టాండ్ హోల్డ్ కాదు, ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు కూడా ఒకటి ఉంటుంది. లాస్ట్ వీక్లో కూడా అలాగే జరిగి దివ్య గారు ఫస్ట్ డే రోజు బాటంలో ఉన్నారు. తర్వాత సెలబ్రిటీస్నే రీతు చౌదరిని దాటేసినంత ఓట్స్ తెచ్చుకున్నారు దివ్య గారు. సో ఈసారి కూడా అలాగే జరుగుతుంది యాక్చువల్గా, ఎందుకంటే బేస్డ్ ఆన్ టాస్క్ చూస్తున్నారు కాబట్టి ఈ ఓట్స్ కూడా రోజువారీ పర్ఫార్మెన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో కంటెస్టెంట్స్ జాగ్రత్తగా ఆడి టాస్కుల్లో మంచి ప్రతిభను చూపిస్తే కన్ఫామ్గా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి మాత్రం నామినేషన్స్లో చాలా టైట్గా జరిగిపోతుంది. మేబీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి 2 ఎలిమినేషన్స్ ఈ వీక్ ఉండబోతున్నాయి. అది ఆల్మోస్ట్ కన్ఫామ్ అని అనిపిస్తుంది ఈ రోజు టాస్కులు చూసి, టీమ్స్ని చూస్తుంటే ఇద్దరుగా డివైడ్ అయ్యారు కాబట్టి. సో వెల్ అండ్ నో, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వచ్చేస్తున్నారు ఈ సాటర్డే అండ్ సండే లోపు. తర్వాత గేమ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ రొటీన్గానే వెళ్తుంది తర్వాత నుంచి. సో బట్ ఈరోజు జరిగిన టాస్కుల్లో సంజన గారు ద బెస్ట్ మమ్మీ అనే అవార్డు సంజన గారికి ఇవ్వచ్చు యాజ్ ఇట్ ఈస్. సో సంజన గారు చాలా వెల్గా ఆడడం నాకైతే చాలా సంతోషం అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే ప్రీవియస్ వీక్లో చూస్తే మొత్తం ప్రాంకుల మీదే జరిగింది ఆమె స్ట్రాటజీ మొత్తం. ఆఫ్టర్ నాగార్జున గారు వాన్ చేసినప్పటి నుంచి సంజన గారి గేమ్ ప్లే అనేది ఆల్మోస్ట్ మారిపోయింది. ఈ రోజు చూస్తే కంప్లీట్గా మారిపోయింది అని అనిపించింది. సో దాట్స్ ఇట్. సంజన గారు ఇలాగే కొనసాగిస్తే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్లోరా గారు కూడా నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది అలా వెళ్తుంది. ఇంకంతే ఈరోజు ఎపిసోడ్లో ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.